ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఇకపోతే కాళేశ్వరం మీద నిన్న గవర్నమెంట్ ఒక 60 పేజీల రిపోర్ట్ బయట పెట్టింది. సరే, నేను ఇందాకే చెప్పిన నిజాలేంది అబద్ధాలేంది 650 పేజీల రిపోర్ట్ పెట్టే బయటకు వస్తుంది. బట్ నిన్న గవర్నమెంట్ చెప్పిన దాంట్లో 4 అంశాలు ప్రధానంగా చెప్పారు. ఒకటేమో తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చినటువంటిది అది సిన్సియర్గా హానెస్ట్గా అనిపించలేదు అనేది ఒక కామెంట్ చూశాను నిన్న. రెండవది రిటైర్డ్ ఇంజనీర్లు మేడిగడ్డ దగ్గర నిపుణుల కమిటీ మేడిగడ్డను వద్దన్నదని ఒక 50 సార్లు రాసినారు నిన్న. దాని సంగతి ఏందో ఇప్పుడు బట్టలు పెట్టేట్టు చెప్తా వీళ్ళది. నిపుణుల కమిటీ మేడిగడ్డను వద్దన్నదట. ఇక మూడో విషయం ఏం చెప్పే ప్రయత్నం చేసిందంటే క్యాబినెట్ ఆమోదం లేదు అని చెప్పే ప్రయత్నం చేసిండ్రు. ఈ 3-4 విషయాల మీద నేను ఆరోపణలు చేయను, నిజాలు ఆధారాలతో సహా చూపిస్తాను. సో ఫస్ట్ దానికి పోదామిగా. తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేకపోవడం, అసలు అది తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం మాకేదో సిన్సియర్గా అనిపించలేదు అన్నారు. ఒకసారి లెట్ us సీ దట్. ఇది నేను చెప్తున్నది అయితే కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్ మనకు రాసిన లేఖ, లెటర్ నంబర్ 1. ఇది 18/2/2015 మన రాష్ట్రానికి వచ్చింది. ఇందులో ఏం రాశారో ఒకసారి చదివి వినిపిస్తాను. There is a spillage of water during monsoon period, especially during the high water stages. It has been estimated that approximately 70.2 TMC of water is spilling, corresponding to 75% dependable year based on proposed pumping provision for the submitted proposal. In case there arises a need to release of ecological flows as one of the condition in general being imposed nowadays by MOEF, wherein 30% monsoon flows, 25% non-monsoon flows and 20% in lean season corresponding to 75% dependable year is being advocated to be released. Under such circumstances, the proposed diversion of 160 TMC of water may not be available for utilizations. The strategy to meet out planned utilizations under such circumstances may be clearly brought out. చాలా స్పష్టంగా మీరు ఎకలాజికల్ ఫ్లోస్ రిలీజ్ చేయాలనేది కేంద్ర పర్యావరణ శాఖ నిబంధన ఉంది. దాని ప్రకారంగా విడుదల చేస్తే మీకు 160 TMCల నీళ్లు ఉండవు అని 18 ఫిబ్రవరి 2015 ఒక లేఖ వచ్చింది. తర్వాత ఇంకొక లేఖ వచ్చింది 4th మార్చ్ 2015. ఇవి మనవి కావు, కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్ రాసిన లేఖ.